నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా దీన్ని అన్వయించుకోవాలి, అసలు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. ఈ భగవద్గీత చెప్పుకున్నాను చాలాసార్లు. ఈ భగవద్గీత అనేది స్మృతి గ్రంథము. అంటే ఏంటి, శృతులు అనేవేమో అపరిశేయాలు, అవి వేదాలు, ఋషులు రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏంటి, దీన్ని రాసింది ఎవరు, యుద్ధభూమిలో వ్యాసుడు రాశాడు భారతము. ఆ రాసిన భారతంలోనే ఇదొక పార్ట్ అనమాట. దీంట్లో ఆయన ఏంటి, మొత్తం అంతా అనుభవానికి తెచ్చుకొని ఆ ఉపనిషత్తుల సారం అంతా గ్రహించి మానవాళి వెంటనే అదంతా అర్థం చేసుకునే పొజిషన్లో లేరు అని మనం తేలికగా అర్థం చేసుకోవడానికి ఈ భగవద్గీతని ఆ మహానుభావుడు రచించడం జరిగింది. రచించడం అంటే ఏం లేదంటే అది సత్యాన్నే ఇంకొంచెం డైల్యూట్ చేస్తూ మనకు అర్థమయ్యే విధంగా ఆ మహానుభావుడు చెప్పటం జరిగింది. అందుకే మనకి మొత్తం మన సనాతన ధర్మానికి ఆద్యుడిగా వ్యాసుడినే చెప్తారు. ఎందుకంటే ఆయన రాశాడు, ఏమని రాశాడు ఆయన, భారతం, భాగవతం, తర్వాత అష్టాదశ పురాణాలు, ఇంకా ఏంటి, వేదాలు, వేదాంగాలు, అవన్నీ కూడా మొత్తం టోటల్గా ఆయన అవగాహన చేసుకొని ఆయన రాయడం జరిగిందనమాట. అంటే మనకు తేలిగ్గా అర్థమయ్యేట్టుగా ఆయన చెప్పటం జరిగింది. అల్టిమేట్ ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నవాళ్ళైనా సరే అర్థం చేసుకొని మనం వచ్చిన కారణం ఏంటి, అవిద్య అజ్ఞానం అంటాడు. ఆ విద్య అజ్ఞానం పోవడానికి మార్గం ఏంటి, మనం జ్ఞానం తెచ్చుకోవటం ఒకటే మార్గం. ఆ జ్ఞానం ఎలా రావాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పాడు. ఎందుకు ఆ జ్ఞానం రాకుండా మన ఆపుతున్నది ఏంటి అనేటువంటి విషయంలో ఆ మహానుభావుడు ఏం చెప్పాడు అంటే, అర్జున విషాద యోగం అని చెప్పాడు. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఏదన్నా ఒక విషాదం తగలందే నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ ప్రపంచం ఏంటి, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే నేను ఆయన ఎలా కనుక్కోవాలి, నాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అని ఆలోచించడం జరుగుతుంది. యాజ్ లాంగ్ యాజ్ అటువంటి సమస్యలు ఏవి మనకి రావనుకో మనం అసలు ఏవి పట్టించుకోం. అందుకని ఏంటి, భగవతత్వంలోనే మనం మార్పు చెందాలని మనంతట మనమే ఈ సిచ్యుయేషన్స్ని మనం క్రియేట్ చేసుకొని ఈ భూమి మీదకి రావడం జరిగింది అంటారు. అంటే ఏంటి, మానవ జన్మ వచ్చింది కేవలం ఏంటి, అనుభవం కోసం వచ్చింది. అంటే అనుభవం అంటే అందుకని మనం చేయాల్సిన పని ఏంటి, మనకు వచ్చినటువంటి అనుభవాల్లో పాఠాలు నేర్చుకుంటూ మనం వాటిని మళ్ళీ కమిట్ చేయకుండా మనము ముందుకెళ్తూ ఉండాలి అనేది మన భగవతత్వంలో చెప్పిన కాన్సెప్ట్ ఆఫ్. అంతకంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో స్వర్గం ఉంది, నువ్వు ఇవన్నీ చెయ్యి స్వర్గానికి వెళ్తావు, అవన్నీ కూడా తర్వాత కల్పించడం అని కూడా కాదు, అంటే మనకి తేలిగ్గా అర్థం అవ్వడం కోసం చెప్పినవి. చిన్నప్పుడు కూడా ఏదో కార్తీక పురాణం చదివేటప్పుడు కూడా మా నాన్నమ్మ చదువుతుండేది, కూర్చుంటే నన్ను చదవమంటే చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసేది. ఏదో పనులన్నీ చేసి గుడికి పోయి ఊరికి తను కాంతి రావాలని ఈశ్వరుడు ముందు ఇట్లా ఒత్తి వెలిగిచ్చేస్తే ఆ పాపాలన్నీ పోయి స్వర్గానికి వెళ్తాడు అని చెప్తారు. ఎలా వెళ్తారు అట్లా అంటే అర్థం ఏంటి, అసలు కనీసం నీ మనసును కొంచెం దైవత్వానికి కనుక నువ్వు తిప్పగలిగావంటే నువ్వు సమస్యల్లో నుంచి బయటపడగలవు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆనందం ఏంటో గ్రహించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ తెలియని విషయం తెలుసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి కొత్త ఆలోచనలు చూస్తుంటే, అమ్మో ఇలా ఆలోచించారా, ఈ మహానుభావులు ఇలా ఆలోచించారా, మనం ఇలా ఉండడానికి ఇంత చేశారా అని అనేటువంటి ఒక కృతజ్ఞతాభావం, ఒక రకమైనటువంటి అంటే సరెండర్ అవ్వడం అని కూడా అనేంత పెద్ద పదం మనం మాట్లాడలేకపోయినా ఒక కృతజ్ఞత, ఆ మేధా సంపత్తిలో ఉన్నటువంటి ఆ ఋషుల మీద ఒక రకమైనటువంటి ఒక గౌరవం కలుగుతుందన్నమాట. అంటే ఏంటి, విషాదం కూడా ఏంటి, అల్టిమేట్ ఇది విషాదం కూడా మనం సృష్టించుకున్నదే. మనం బయటికి రావడానికి ఏది, ఈ నాది అనేటువంటి శరీరమేగా మన పట్టుకున్నది. ఈ కోరికలు, వస్తువులు, మనుషులు, దుఃఖాలు అన్ని కారణం ఏంటి, నాది శరీరం అనేటువంటి సత్యం పెట్టుకుంటూ ఉన్నాం కదా. అందుకని అక్కడ కూడా ఏం చెప్పాడు భగవద్గీతలో కూడా, నాయన నీదంటూ ఏం లేదు, ఉన్నదంతా భగవతత్వ అనుభవంతోనే జరిగింది నాయన. అందువల్ల నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు ఇచ్చినటువంటి శరీరం అయితే ఒకటి కనపడుతోంది కదా, ఆ శరీరానికి కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి, వాటిని ధర్మంగా పాటించు. నువ్వు ఏ పని చేస్తున్నా నిష్కామ కర్మంగా కనుక నువ్వు చేయగలిగావంటే నీ శరీరం ద్వారా నీ మనసు నిశ్చలం అవుతుంది కొంతవరకు. తర్వాత నీ మనసు మీద కూడా నువ్వు పని చేసుకుంటూ నీ మనసును కూడా నువ్వు నీ ఇంద్రియాలను పెట్టి నిగ్రహించుకొని సత్ ఏంటి అసత్ ఏంది అనేటువంటి విషయం దృష్టిగా కనుక వెళ్ళావంటే అసత్యం పోయి సత్తు నీకు తెలుస్తుంది. అందుకని సత్ అంటే ఏంటి, ఆత్మ, అనాత్మ, వివేకం అన్నాడు. ఆత్మ అంటే ఏంటి, ఒకటి ఉన్నది, ఈ మిగిలిందంతా కూడా అనాత్మ అనమాట. అంటే మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు జరిగిన వాళ్ళు అందరూ కూడా ప్రకృతి నామరూపాలు లేనిది ఒకటే పరమాత్మతత్వం, నామరూపాలు ఉన్నవన్నీ కూడా ప్రకృతి. అందుకే దానికి ఏం చెప్తాడంటే, ఇక్కడ ముందు నెక్స్ట్ చదవబోయేటప్పుడు చెప్పుకుందాం అని చెప్తూ తర్వాత సాంఖ్యయోగం అయిపోయిన తర్వాత జ్ఞానం అంటే అదే నాయన, ఆత్మ అనాత్మ వివేకం కనుక నువ్వు కనుక్కోవాలి అంటే నీ మనసు మీద నీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ పనిచేస్తూ లోపల ఉన్నటువంటి కారణం అనేది కేవలం అజ్ఞానం కోసం వచ్చింది, అదంతా ఏం లేదు, ఉన్నదంతా జ్ఞానం ఒకటేనని కనుక నువ్వు గ్రహించావు అంటే విషయానికి వస్తావు అని చెప్పేసేసి
చివరికి ఏం చెప్పాడు, ఇప్పుడు మనం చదువుకుంటుంది జ్ఞాన విజ్ఞాన యోగం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, జ్ఞానం అంటే ఏంటి, ఈ దాంట్లో చెప్పింది ఏంది, ఇప్పుడు మొత్తం ఈ 6 చాప్టర్లలో ఏం చెప్పాడు, కర్మ ఎలా చేయాలి, తర్వాత యోగం చేస్తే ఏమొస్తుంది, అసలు యోగం అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, మన బుద్ధి అంతఃకరణ, అటువంటివన్నీ కూడా 6 చాప్టర్లలో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు 7లో జ్ఞానం అంటే ఏంటి, ఎవరైతే ఇప్పుడు ఏంటి, యోగము కర్మ చేసిన తర్వాత ఏమైపోయింది, కర్మ యోగం వల్ల ఎక్కడో పరమాత్మ తత్వం నువ్వు అందుకుంటావని ఎక్కడా చెప్పాల. కర్మ యోగం చేసిన తర్వాత ఏమవుతుందంటే నీ మనసు, నీ బుద్ధి అవన్నీ కూడా నీకు ఒక సింగిల్ పాయింట్కి వచ్చి అసలు జ్ఞానం అనేది ఏంటి అనేటువంటి కొంచెం అవగాహనకు వస్తుంది. ఇప్పుడు భక్తిలో ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నాకు అర్థమైంది కదా, ఉన్న ఒక్కటే ఒక తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని ఆ నిరాకారానికి శరణు వచ్చిన తర్వాత అప్పుడేంటి ఆయన ఏం చెప్తాడు, ఇది కష్టమేనయ్యా నువ్వు కంప్లీట్ కనుక్కోవడం, కాకపోతే ఏంటంటే నువ్వు చేసుకుంటూ కనుక పోయినావు అంటే డెఫినెట్గా నువ్వు గ్రహించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు అది గ్రహించగలిగావు, సత్యమేంటో అసత్యమేంటో తెలుస్తుంది అనేటువంటి విషయం ఆయన నిన్న చెప్పటం జరిగింది. తర్వాత ఇంకేం చెప్పాడు, అన్ని ప్రాణులు కూడా ఏమంటాడు నిన్న, ప్రకృతి జడత్వం అంటే ఏంటి, అపరాప్రకృతి పరాప్రకృతి కూడా నా నుంచే వచ్చింది. అపరాప్రకృతి అంటే ఏంటి, పంచభూతాలు ప్లస్ మనసు బుద్ధి అహంకారం. పరాప్రకృతి అంటే ఏంటి, చైతన్యం అంటాడు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే, ఇప్పుడు నిన్ననే మనకి ఏమంటారు దాన్ని, శివరాత్రి అయిపోయింది. ఈశ్వరుడు గురించి గోలగోలు చేస్తున్నారు. అసలు ఈశ్వరుడు అంటే ఏంటి, శివలింగం అంటే ఏంటి అని ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. శివలింగం అంటే ఏంటి, పురుషుడు అంటారు, ప్రకృతి అంటారు, అందువల్ల సృష్టి జరగడానికి ఆయన, అందువల్ల ఆ లింగానికి పూజ చేస్తారంటారు. అదంతా ఏమీ లేదబ్బా. ఇక్కడ ఏం చెప్పాడు భగవతత్వంలో, భగవద్గీతలో ఏం చెప్పాడు, నేను తప్ప మిగిలిందంతా నా ప్రకృతే అన్నాడు. అంతే కదా, అంటే ఏంటి, నా ప్రకృతి అంటే నేను తయారు చేసిందే అన్నాడు. ఏం తయారు చేశాడు ఆయన, జగత్తుకు సంబంధించి జీవ జగత్ ఈశ్వరుడు నా నుంచే వచ్చారు అంటారు. చాలామంది మాట్లాడుతుంటారు కదా, జగత్ జీవుడు ఈశ్వరుడు. జగత్ ఎట్లా వచ్చింది, జగత్ అంటే టైము స్పేస్ ఆబ్జెక్ట్ 3 గుణాలు, వాటికి సంబంధించిందంతా ప్రపంచం అంటాడు. అంతే కదా, ఖాళీలో నుంచి వచ్చి ప్రపంచం అంటే ఏంటి, ఒక మనిషిని మనం ఏమైనా అనలైజ్ చేస్తామా, పంచీకరణం జరిగిన దాన్నంతా ప్రపంచం అంటారు. అంటే పంచభూతాల మీద వచ్చినటువంటి సృష్టి, తర్వాత గ్రహాలు అవన్నీ కూడా ప్రపంచం కిందకు వస్తుంది. అంటే జగత్తు ప్రపంచం అనే దానికంటే కూడా. జీవుడు ఎట్లా వచ్చాడు, పంచకోశాలకు ఆధారంగా జీవుడు వచ్చాడు. ఇంకోటి ఏంటి, ఈశ్వరుడు వచ్చాడు. ఈశ్వరుడు ఎలా వచ్చాడు, ఈశ్వరుడు కూడా ఏంటి, సృష్టి కోసం ఈశ్వర తత్వం వ్యక్తమైంది. అంటే మాయ అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పురుషుడు వేరు ప్రకృతి వేరు అని చెప్పలే. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఏంటి, మాయ. మాయ అంటే ఎవరు, మళ్ళీ ఆ మహాశక్తి కూడా మాయే కదా. అంటే ఇక్కడ మళ్ళీ 2 స్త్రీలు ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నాడు, ఏదో సృష్టి జరిగింది అట్లా ఏం చెప్పలే ఆయన. మాయ అంటే ఏంటి, ఈశ్వరుడు అంటే ఏంటి, కాలుడు. మాయ, కాలుడు అంటే చూడు, మన చేతిలో ఇప్పుడు 10 నిమిషాలు 5-7 నిమిషాలు అయిపోయింది, కాలం చేతుల్లో నుంచి జారిపోయింది. కాలుడు అంటే ఏంటి అంటే టైం అనమాట. ఆ టైం అంటే ఏంటి, టైం ఏమన్నా ఇప్పుడు పోయినసారి ఇన్ని వేల సంవత్సరాల నాటి జరిగిన టైం ఏమన్నా ఉందా, జరగబోయే టైం ఏమన్నా తెలుసా అంటే, కాలుడు అంటే హరించుకుంటూ పోతున్నవాడు కాలుడు అనమాట. అంటే దానికి కారణం ఏంటి, మాయ. అంటే ఈశ్వరుడు అంటే ఏంటి, మాయ. ఆ మాయను ఎట్లా రూపం చూపిస్తారు, ఆ మాయకి ఎలా ఆకారం చూపిస్తారు, అందుకని ఏం చెప్పారు అంటే, గుండ్రంగా ఉండేటువంటి ఒక మాయాతత్వం అంటే ఒక నలుపుని సృష్టించి, మాయ అంటే ఏంటి, జ్ఞానం అంటేనేమో తెలుపు, నలుపు అంటే మాయ. అంటే ఏంటి, అమ్మవారికి ఏమో మాయా రూపంగా చూపించి, ఈశ్వరుడు అంటే ఏంటి, జ్ఞానము. ఈ ఈశ్వరతత్వం అనేటువంటి పరమాత్మ తత్వం మాయను పట్టుకొని సృష్టి వ్యక్తం అవుతున్నట్టుగా చెప్తారు. అంటే చెప్పింది ఏంటి, జగత్తు జీవుడు ఈశ్వరుడు ఈ 3 కూడా మళ్ళీ చెప్పాలంటే మాయ అంటే ప్రకృతి అనమాట. అంటే ఉన్నాయి అనుకుంటున్నాం కానీ అవన్నీ లేని ఉన్నట్టుగా కనపడుతున్నాయి అంటాడు. నెక్స్ట్ చదవబోతాం, అందులో రాస్తున్నాడు వండర్ఫుల్గా. సో ఇప్పుడు అంటే ఏంటి, ఈ ప్రకృతి అంతా నా నుంచే వచ్చిందయ్యా, నా నుంచే వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు తీసుకునేవాడిని, పోషించేవాడిని, కలుపుకునేవాడిని కూడా అంతా నేను తప్ప ఇంకా ఏమీ లేదు. తర్వాత ఏంటి, ఈ పొటెన్షియాలిటీ అంతా నాకు సంబంధించింది. ఆకాశంలో శబ్దతత్వం కానీ, నీళ్లలో ఉన్నటువంటి రసతత్వం కానీ, తర్వాత అగ్నిలో ఉండేటువంటి కాల్చేటువంటి నిప్పుతత్వం కానీ, ఆ తర్వాత ఇప్పుడు అట్లాగే భూమిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ అవన్నీ కూడా ఏంటి అంటే ఏంటి, పొటెన్షియాలిటీ మొత్తం నా నుంచే వచ్చింది, నా పొటెన్షియాలిటీను, కాకపోతే అవి అట్లా వ్యక్తం అవుతుంది తప్ప వేరేదేమీ లేదు, అంతా నేనేనంటాడు. ఇంకా అల్టిమేట్ ఏం చెప్తాడో తెలుసా, పంచదశి అనే పుస్తకంలో
ఆ పరమాత్మ తత్వానికే నేను చీమలో ఉంటే ఎట్లా ఉంటాను, దోమలో ఉంటే ఎట్లా ఉంటాను, మనిషిలో ఎట్లా ఉంటాను అని ఈ సృష్టి అంతా చేసి ఆయనే వచ్చి కూర్చున్నాడు. అసలు మన జీవత్వానికి కూడా దుఃఖం లేదు పో అంటాడు. మనం సృష్టించలేదు కదా. అంటే ఆ పరమాత్మ తత్వం ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి సృష్టి వ్యక్తం చేసుకున్నాడు. కాకపోతే జరిగిన పొరపాటు ఏంది, ఆ జీవత్వాన్ని జీవత్వంగా మనం ఉంచకుండా ఏం చేసుకున్నాము, మన మనసుతోటి మనకు ఆయన ఎంతగా సృష్టి చేసి పెట్టాడో ఆయనకి ఇంకా డబ్బులు ఇష్టం వచ్చినట్టు మనం కూడా సృష్టి చేసి పెట్టి ఇదే సత్యం అనుకుంటూ దుఃఖపడుతున్నాం అంటాడు. చివరికి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంది, నాదేం లేదు, అంతా ఆయన సృష్టించాడు కదా, ఆయన సృష్టికే నేను వెళ్ళిపోతున్నాను, నా సృష్టితో నాకేం సంబంధం లేదు, లాభం వద్దు నష్టం వద్దు, ఇంకా నాకేం అవసరం లేదు, చాలు, ఇంకా ఈ సృష్టి ఇంకా చాలు, నేను ఇక్కడ ఆపేస్తున్నాను, ఇంకా నేను ఆ సృష్టి చూస్తాను అనేటువంటి తత్వం వచ్చిందాక మనము ఇందులో నుంచి వదిలిపోలేము అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు ఇక అల్టిమేట్గా చెప్పబోతాడు. ముందు అన్నింటిలో ఉండేటువంటి పొటెన్షియాలిటీ నేను తప్ప ఇంకోటి ఏమి లేదయ్యా. ఆ తర్వాత బలాన్ని కానీ, ఆ తర్వాత సత్వతమో రజో గుణాలు కానీ ఇవన్నీ నా నుంచే వచ్చాయి. కాకపోతే ఏంటి, ఈ గుణాలకు నేను అతీతుణ్ణి, ఈ గుణాలు నన్నేం పట్టుకోవు, నేను ఊరికి అట్లా సృష్టించి పడేశాను, మీ గోల మీరు పడుతున్నారు, నాకేం సంబంధం లేదు, నాకేవి అంటవు, ఎందుకంటే నేను గుణాతీతుణ్ణి. ఆ తర్వాత నాకు ఒక ప్రదేశంతో కానీ ఒక టైంతో కానీ ఏమి సంబంధం లేనటువంటి ఒక అతీతమైనటువంటి అక్కడ శక్తిని ఇట్లా ఇదిగో నా మాయతోటి ఇదిగో ఇట్లా నా దృష్టి వల్లనే ఇలా మాయ వచ్చి పడింది. ఎవరు, ఈశ్వరుడు అమ్మవారు, ఆ మాయను వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు, అదంతా మీ గోలేను అన్నట్టు చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇంకేమంటాడు, నేను ఈ గుణాలకు అతీతుండి కాబట్టి నన్ను మీరు కనుక్కోలేరు, అంతే కదా, మీ మనసుతోటి కనుక్కుండేటువంటి పరిస్థితి కాదు. మీ మనసు అనేటప్పుడు మళ్ళీ మీరు చిన్న వ్యవహారం అవుతుంది. మీ గుణాలు దాటి, మనసుని దాటి, బుద్ధిని దాటి ఏమీ లేని స్థితికి వచ్చినప్పుడు అదే సత్యం అనేటువంటి విషయం మీకు అవగాహనకు వస్తుంది అన్నట్టు చెప్పబోతాడు. ఇప్పుడు మనం 14 చదువుకుందాం. వండర్ఫుల్గా ఉంది ఇది. ఈ మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఈ మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యం కానిది. కానీ కేవలం నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు అంటారు. ఈయనేమంటున్నాడు, ఈ మాయ అంటే ఏంటి, ఇప్పుడు చెప్పాడు కదా, నా యొక్క పరమాత్మ తత్వశక్తి అష్టప్రకృతులుగా వ్యక్తమైంది అన్నాడు. ఆ అష్టప్రకృతులు ఏంటి, అష్టప్రకృతులు అంటే మళ్ళీ ఏంటి, 3 గుణాలతో ఉన్నటువంటి మాయ అంటాడు. అంటే ఏంటి, 3 గుణాలు ఏంటి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ 3 గుణాలను పట్టుకున్న వాళ్ళు నన్ను కనుక్కోలేరు. ఈ 3 గుణాలను దాటి నేనే కావాలనేటువంటి ఆలోచన కనుక వచ్చిన వాళ్ళు కనుక్కోగలరు అంటారు. ఏంటి మళ్ళీ ఈ 3 గుణాలు, తమో గుణం మన శరీరం, అంటే ఏంటి, ఈ శరీరం తప్ప నాకు ఇంకోటి ఏమీ లేదు అని ఈ శరీరానికి సంబంధించిన కోరికలు, తర్వాత ఇంకా ఏదంటే అది ఇది తీర్చుకోవటానికి విచక్షణ లేని పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి తమో గుణం. ఇది ఈ మొదటి గుణం. రెండో గుణం ఏంటి, రజోగుణం. రజోగుణం అంటే ఏంటి, వ్యాపార లక్షణం. వ్యాపారం అంటే ఏంటి, ఎక్కడికోపోతే ఏదో లాభం వస్తుందని దానికోసం, అందుకని కులాలు చెప్పలేదు కానీ బిజినెస్ చేసే వాళ్ళంతా రజోగుణం కిందకి వస్తారు. మూడోది ఏంటి, సత్వగుణం. సత్వగుణంలో ఏంటి, ధర్మం, మంచి, ఇవన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ 3 గుణాలు మాయలో ఉన్నవే అంటాడు. అంతే కదా, ఈరోజు నేను చాలా మంచి చేశానండి, ఎంతో మనసు భలే శాంతిగా ఉంది, ఈరోజు ధ్యానం బాగా కుదిరిందండి, భలే ఉందండి, భలే శాంతిగా ఉందండి, ఈరోజు అక్కడికి పోయండి, అనాథాశ్రమానికి పోయి పిల్లల బర్త్డే అన్నీ అక్కడికి పంచి బాగా వచ్చామండి, మంచి. అంటే ఏంటి, ఇది కూడా అడ్డంకి అంటాడు. అంటే అర్థం ఏంటి, ధర్మం లాంటివి కూడా అడ్డంకి అంటాడు. అంటే ఏంటి, పరమాత్మ తత్వానికి ధర్మం, అధర్మం ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. ధర్మం ఎప్పుడు వస్తుంది, నీకు ఏదైనా కోరిక వచ్చినప్పుడు పుణ్యం చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడతామేమో అనేటువంటి చేసేది ధర్మం. అంటే నాకు ఇచ్చిన కర్తవ్యాలని బాగా చేయకపోతే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను కదా అంటాడు. అంటే ఏంటి, ఆ మంచితనం పెంచుకోవటం కూడా కరెక్ట్ కాదంటాడు. అంటే ఏంటి, 3 గుణాలని దాటిపోందే మనకి ఏమీ రాదు అంటాడు. మరి 3 గుణాలు దాటాలంటే ఎట్లా దాటుతావు, శరీరానికి సంబంధించినవన్నీ పోవాలిగా. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు, పాపం స్థూల సూక్ష్మ కారణ అన్నారు. అన్నీ కూడా వేదాల్లో చెప్పింది కూడా బోలెడు కాన్సెప్ట్స్ ఉన్నా వాళ్ళు నిలబడింది 3 విషయాల మీదనే నిలబడ్డారు. ఏంటవి, సత్వతమో రజోగుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, తర్వాత అవస్థాత్రయం అంటే ఏంటి, జాగృతావస్థ, సుషుప్తి, స్వప్నావస్థ, ఆ తర్వాత ఇంకేం చెప్పారు, మళ్ళీ ఓంకారం అన్నారు. అంటే ఏంటి, సృష్టి స్థితి లయ 3 అంటే అల్టిమేట్గా ఏం చెప్పినా ఏంటంటే
తర్వాత ఇంకోటి ఏంటి, మూడు మూడు స్థితుల గురించి చెప్పారు. ఇక్కడ కూడా ఏంటి, ఈ 3 గుణాలు దాటంది నువ్వేమీ చెయ్యలేవు అంటాడు. ఇప్పుడు మన స్థూల శరీరం ఉంది కదా, ఇప్పుడు మనం చిన్నగా అందుకని ఏం చెప్పారు పాపం మన వాళ్ళు, స్థూల శరీరం వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడో పరమాత్మతత్వం ఉంది అనేటువంటి విషయం గ్రహించలేరు. కాబట్టి నువ్వు కూర్చొని అయినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో చేయటం మొదలుపెట్టు అంటాడు. నిన్న మన దీంట్లో కూడా జగ్గి వాసుదేవ్ గారు కూడా చెప్తున్నారు, నేను 18 నెలలు దీనికి ఒక ప్రోగ్రాం పెట్టాను, నా ఎవ్వరు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు కుదించాను, అక్కడ లేదు. కనీసం 7 నిమిషాలు చేయండి అంటాడు. 7 నిమిషాలు చేస్తే ఏమొస్తుంది? 7 నిమిషాలు చేస్తే ఏమి రాదు. కనీసం ఏదో దాని గురించి ఏదో ఒక ధ్యానం ఉందనేటువంటి ఒక పదం కనుక్కుంటారేమోనని ఆయన ఆలోచన. ధ్యానం అంటే ఎక్కడ ధ్యానం చేసినా, యోగం చేసినా, కర్మ చేసినా ఇవన్నీ కూడా మన మనసు మీద పనిచేసుకుంటే పనులే. మనసు దాటిన తర్వాతనే భగవతత్వం ఉంది. మనసు దాటాలంటే ఏంటి, ఈ శరీరం అనేది అందులో నుంచే వచ్చింది కదా, దీనికే సంబంధం లేదు కదా అనేటువంటి ఒక తటస్థమైనటువంటి వైఖరి రావాలి. అని మళ్ళీ గమ్మును కూర్చోమన్నారా? ఏంలా మనసును యాక్టివ్గా పెట్టి, కాకపోతే మనసును డిస్టర్బ్ చేసుకోకుండా ఎప్పుడు ఉంటాము, నాదేమి లేదు అనేటువంటి భావం నాకు ఎప్పుడు వస్తుంది? నాది కానీ అత్యున్నతమైంది ఏదో ఉన్నది, ఆ అత్యున్నతమైంది నాకు కావాలి. భౌతికంగా కనపడుతున్నవన్నీ కూడా ఉంటున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇదంతా కూడా టెంపరీ కదా, ఆ టెంపరీగా అంది ఏదో ఉంది, అది నాకు కావాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు మనం భగవంతుణ్ణి, భగవతత్వాన్ని 24 గంటలు మనం ప్రాసెస్ చేస్తాం. అప్పుడు మాత్రమే ఈ సంసార సాగరం నుంచి నువ్వు బయటపడతావు అన్నట్టు చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈ 3 గుణాలు కూడా అన్ని మాయ దాటాలి అంటే ఏంటి, ఈ 3 గుణాల స్థితి దాటాలి. అప్పుడు మాత్రమే ఈ మాయం దాటుతాం. ఒకసారి మాయం దాటిన తర్వాత ఎవరున్నారు అక్కడ ఉన్నదంతా నిరంజనం, నిరాకారం, నిశ్చలమైనటువంటి భగవతత్వ శక్తి. అది ఎవరు అని కూడా నెక్స్ట్ చెప్పబోతున్నాడు, చూద్దాం. తర్వాత ఇంకోటి ఏంటి, మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానానికి లోనైన వారును, అసున ప్రవృత్తి కలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించే వాళ్ళు నన్ను భరించరు అంటాడు. అంతే కదా, శరీరం తప్ప నాకేదో కావాలి, నాకు ఇంకేదో ఉంది అని ఆలోచనే లేని వాళ్ళు ఉన్నారనుకో పాపం, వాళ్ళు ఎలా పరమాత్మతత్వాన్ని కనుక్కోగలుగుతారు? ఎందుకు? ఈ భగవతత్వం అంటే ఏం చెప్తున్నాడు, ఏమీ లేని స్థితి. అల్టిమేట్ ఏమీ లేని స్థితికి రావాలంటే ఏంటి, మనకి వైరాగ్యం కావాలి. వైరాగ్యం కావాలి అంటే ఏంటి, అది మనం పూర్తిగా అనుభవించేసి ఉండాలి. అంతే కదా. ఇప్పుడు చెయ్యంగా ఏముంది ఇంతే కదా అనేటువంటి విషయం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో ముసలితనం వచ్చిన తర్వాత వచ్చింది అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, అప్పుడు నిజంగా నువ్వు లేవు, నువ్వు నీ ఇంద్రియాలు కంఫర్ట్గా వాటిని పనులు చేయలేవు, ఏం చేయలేనప్పుడు అప్పుడేమొస్తుంది, అప్పుడు వైరాగ్యం రాదు. దాన్ని ఏమంటారంటే డిప్రెషన్ వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు షుగర్ వస్తుంది, స్వీట్ తినాలని ఇష్టం ఉంటుంది, తినలేవు, నాకు షుగర్ వచ్చిందండి, ఎక్కువ తింటే పెరిగిపోతుందేమోనని దాన్ని ఆపేస్తావు. అటువంటి స్థితిలో ఎప్పుడు కూడా చేరలేము. అందుకే చెప్తారు కదా మన వాళ్ళు, ప్రసూతి వైరాగ్యం, ఆ తర్వాత సంసార వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని. ఆ ఏరియా దాటిపోవటంతో మళ్ళీ మామూలుగా పడిపోతారు. ఎందుకంటే దాన్నే మాయ అన్నాడు. మాయ అంటే ఏంటి, 24 గంటలు అది కప్పేస్తూ ఉంటుంది. మన శంకరాచారి సినిమా ఒకటి వచ్చింది, వండర్ఫుల్, బాగానే తీశారు ఆ సినిమా. అందులో కూడా మాయ అని ఏంది, పోతుందని తెలుసు, అందరికీ తెలుసు. ఎవరినన్నా కదిలించు, శాశ్వతమా అండి, ఉంటామా అండి, 4 రోజులే కదా, దీనికి నాటకం అవసరమా అని ప్రతోళ్ళు చెప్పేవాళ్ళే. కానీ దాన్ని యాక్షన్కి రావాలి అంటే ఇది మాయన్ అనేటువంటి విషయం నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి. మాయని గట్టిగా పట్టుకోవాలి అంటే ఈ శరీరమే నాది అని, శరీరానికి సంబంధించిన కోరికలు అంటే మళ్ళీ ధర్మంగా తీర్చుకునే కోరికలు మళ్ళీ తప్పన ఆయన పైన ఎక్కడ చెప్పలే. ధర్మంగా ఉండడము, ధర్మంగా తినడము, ధర్మంగా సమత్వంలో ఉండడం అన్నీ తప్పే. వాటిని దాటి ఆలోచన చేశాము అంటే ఏంటి, మాయలో ఇరుక్కున్నట్టు. అది ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది, ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ పొజిషన్కి రావాలనేటువంటి ఉంటారు చూడు. మన రాజకీయవేత్తలు కాదు, రాజకీయ నాయకులు. ఒకప్పుడు వేత్తలు అంటే ఏంటంటే వాళ్ళు మన గురించి వాళ్ళు ఆలోచించారు. వీళ్ళకి ఇప్పుడున్న అటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎలా పైకి రావాలా, వాళ్ళ పిల్లల్ని ఎలా తీసుకొచ్చుకోవాలా, ఎంతంత ఆస్తులు పెట్టాలా అనేవాళ్ళు, వాళ్ళు స్వార్థం ఉన్నటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు సమాజాన్ని గురించి ఆలోచించేవాళ్ళు కాదు. మరి వాళ్ళకి ఇంక వాళ్ళు పైకి కూర్చొని వీళ్ళని తీసుకెళ్లాలని ఉంటుంది. కానీ ఈ భగవంతుడి గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? ఎక్కడ మనం వెళ్ళి చెప్పినా వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? కానే కాదు. అంటే ఏం చెప్తున్నాడు, వాళ్ళందరినీ అసుర ప్రవృత్తి గల వాళ్ళు అంటారు. అసుర అంటే ఏంది, రాక్షస ఆలోచనలు ఉన్నవాళ్ళు. తర్వాత మనుషుల్లో వాళ్ళ అధములు అన్నమాట. తర్వాత మూఢులు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. తర్వాత చెడ్డ పనులు చేయడం తప్ప మంచి పనులు చేసే వ్యవహారమే ఉండదు. ఇప్పుడు ఈ టెర్రరిజం ఉంది కదా, నిజంగా దేవుడిని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. కానీ దేవుడు ఎక్కడన్నా ఏ మతంలోనైనా అవతల వాళ్ళని చంపమని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలే.
కేవలం ఏంటంటే స్వార్థాన్ని వెనకబెట్టుకొని ఈ మతం అనే దాన్ని దాన్ని నాటకంగా ఆడుస్తూ వ్యవహారం చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఆ మతాలే కాదు, ఈవెన్ మన సనాతన ధర్మంలో కూడా మతంలో చచ్చిపోయినంతమంది మనుషులు ఇంకెందులో చచ్చిపోలే. ఏంది, శివుడు తలకాయ బొడ్లో నుంచి వచ్చాడు విష్ణుమూర్తి అని వాళ్ళు అంటారు, విష్ణుమూర్తి తలకాయలో నుంచి శివుడు వచ్చాడని చెప్పాడు. ఈ భగవద్గీతలో ఎవరు చెప్పారు వీళ్ళకి? అన్నీ వీళ్ళు సొంత పురాణాలన్నీ రాసుకున్నారు. నిజం చెప్పాలంటే అంత హార్ష్గా నేను అనకూడదు, కానీ ఇవన్నీ ఎక్కడ ఏమి లేవు. పరమాత్మతత్వం నిరాకారం. ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అష్టప్రకృతులుగా వ్యక్తమైంది. అది కూడా మనమే. కాకపోతే మన మనసును తయారు చేసుకొని ఈ అహంకారంతో నలుగురు మనతో కలిసి మాట్లాడుకుంటున్నారనుకో, ఒక గ్రూప్ పెట్టుకోవటం, నలుగురం కలిపి ఒకే విధంగా తింటున్నాం అనుకో, ఒక వింగ్ని ఏర్పాటు చేసుకోవటం, ఇలానే ఈ రకరకాలవన్నీ వచ్చేసేసి వచ్చినంత వరకు కూడా పర్వాలేదు, వాళ్ళ వింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఏడ్చుకుంటున్నారు. అట్లా కాదు, మా అవతల వాళ్ళది కరెక్ట్ కాదు అని ఇంకా వాళ్ళు కొట్టుకొని చచ్చిపోవడం. ఇప్పుడు మనం అక్కడికి పోతే తంజావూరు టెంపుల్లో శివాలయంలో ఉన్నటువంటి కింద మెట్లన్నీ కూడా విష్ణుమూర్తి విగ్రహాలు తీసుకొచ్చి కింద పడేశారట. అట్లాగే విష్ణాలయంలో ఉన్నటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి శివుని తీసుకెళ్ళి అక్కడ పడేశారట. అంటే అర్థం ఏంటి? వీళ్ళు వాళ్ళని చంపుకున్నారు, వాళ్ళు వీళ్ళని చంపుకున్నారు. అవన్నీ పోవడానికే ఎప్పుడో రాసినటువంటి ఈ అద్వైత వేదాంతాన్ని మహారుషులు చెప్పినా అది వినిపించుకునే స్థితి ఆ రోజుల్లోనే లేదు. మరి ఇప్పుడు ఎంతమందికి ఆ అర్థం? ఎందుకంటే ఇప్పుడు చాలా తెలివితేటలు వచ్చాయి, ఇప్పుడు అర్థం చేసుకోగలిగిన శక్తి పెరిగింది మనిషికి. అందుకని ఊరికి ఒక 10 నిమిషాలు వింటే మ్యాటర్ అర్థం చేసుకుంటారు. కానీ అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పటికి ఇంకా భౌతికంగా ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. 1500 సంవత్సరాల నాడే అన్నమయ్య రాశాడు, నా కోరికలు నన్ను మణువుల్లాగా పట్టుకొని ఉన్నాయి, నన్ను వీటిని వదలడం లేదు, నేను వద్దంటే కానీ నన్ను వదలవు అని రాశాడు. ఎప్పుడు? 1500 సంవత్సరాల నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాము? ఇప్పుడు ఎన్ని కోరికలు, ఎంత భౌతికత్వం, ఎంత మెటీరియల్, ఎంత డబ్బు, ఎన్ని రకాల ఆహారాలు. మరి ఇటువంటి సిచ్యుయేషన్లో నుంచి ఈ జనరేషన్ బయటపడాలి అంటే ఎంత మానసిక స్థిరత్వం, శక్తి రావాలి అంటే ఏంటంటే చిన్నగా క్యాజువల్గా ఈ భగవద్గీతను వాళ్ళు అర్థం చేసుకోగలిగిన విషయాన్ని చక్కగా గ్రహిస్తారు. మరి భగవంతుడి వల్ల ఎప్పుడు ఏది ఎవరికి గ్రహణం జరుగుతుందో అది మనకేం తెలియదు. చూద్దాం, అంతా ఆ పరమాత్మతత్వం, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వ కృపలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతిదీ ప్రకృతిలో భాగమే. అంటే ఏంటి, ఇది కావాలి అనేది కూడా ఆ స్ట్రగుల్ కూడా భగవతత్వంలో భాగమే. ఆ స్ట్రగుల్ అంతా అయిపోయిన తర్వాత ఒక్క సెకండ్లో ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు. ఎలాంటి వాడు వాల్మీకి? రాబరీ తర్వాత అంటే ఏంటి, ఆ రాబరీలో ఎక్స్ట్రాక్షన్ అంటే మనుషుల్ని చంపటం, అలాంటి ఘోరమైనటువంటి వాల్మీకి వితిన్ సెకండ్స్లో రామాయణం రాసేటువంటి మహర్షి అయిపోయినాడు. అంటే ఏది కూడా అసాధ్యమని చెప్పలా అందుకే భగవద్గీతలో. అందుకని ఇది ఏదన్నా చెయ్యమని కూడా వీళ్ళేం చెప్పలా, ఏమీ మానుకోమని కూడా చెప్పలా. నువ్వు సమత్వంగా ఉంటూ నువ్వు విషయాన్ని గ్రహించిన తర్వాత ఏంటి, అది మాయా నువ్వు గ్రహించావు అంటే అన్నీ వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి. అంతే కదా, మన మైండ్ ఆడిస్తుంది నాటకాలు. మైండ్ని ఒక్కసారి విషయం గ్రహించామంటే నిజమే కదా, నేను కూడా అప్పుడు అలానే ఉన్నాను కదా, వదిలే పిల్లలు కదా అని ఒక్క సెకండ్ ఆలోచన వచ్చిందనుకో పాజిటివ్గా మారిపోతాం. అది చేయాల్సింది ఎవరు? మనమే చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటాము? ఇదంతా మాయాని గ్రహించినప్పుడు. మాయాని ఎప్పుడు గ్రహిస్తాం మనము? భగవతత్వం ఒకటే ఉంది, ఇదంతా కూడా ఆయన తత్వంలో నాటకమేను, కావాలని అంతా కూడా నేను ఇట్లా మారడం కోసం ఇవన్నీ నేనే సృష్టించుకొచ్చాను ఈ మాయంతా అనేటువంటి విషయం గ్రహిస్తే దాంట్లో నుంచి బయటపడతా ఉంటాడు. కాకపోతే ఏంటి, శరీరానికి సంబంధించిన కోరికలు, ఈ ఘర్షణలు, ఈ తర్వాత ఈ రకమైనటువంటి వాళ్ళకి కొంచెం కష్టమే అంటాడు. కానీ చెయ్యొచ్చు, అసాధ్యమని నేను చెప్పటల్లా. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఓ భరతశ్రేష్ఠ అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనివారు అర్థార్థులు, శారీరక మానసిక సంతాపాలకు గురి అయిన ఆర్తులు, ఐక విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వ జ్ఞానమును పొందుడికి ఇచ్చగలవారు జిజ్ఞాసులు, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులను చతుర్విధ భక్తులను భజింతులు. ఇక్కడ మళ్ళీ రెమెడీ చెప్తున్నాడు ఈ మహానుభావుడు. ఏమని చెప్తున్నాడు, ఇటువంటి వాళ్ళంతా మంచివాళ్ళు, వీళ్ళంతా కూడా చేరుకోలేరు, కానీ ఏ రకంగా నన్ను గుర్తుపెట్టుకున్నా వాళ్ళు ఈ మాయను కనుక్కుంటారు అంటారు. ఫస్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నాడు, అర్థం కావాలన్న వాళ్ళన్న. అర్థం అంటే ఏంటి, నాయన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి హుండీలో వేసి ఇదిగో నేను వ్యాపారం చేసుకుంటున్నాను, 4 రూపాయలు ఎక్కువ వచ్చేట్టు చూడు అని పెట్టుకున్నాడు అనుకో, వాడు ఏం కోరుకుంటున్నాడు పాపం? మానవ ధర్మంలో శరీరానికి ఉన్నటువంటి ఏంటి, అర్థకామ ధర్మ మోక్షాలు, అంతే కదా. అర్థం కావాలని కోరుకుంటున్నాడు, రాని ఏదో పని కోసం వస్తున్నాడు కదా, వాడైనా పర్వాలేదు. తర్వాత రెండో వాళ్ళు ఎవరు, ఆర్తులు. సమస్య వచ్చింది, తట్టుకోలేము, బయటపడలేము, ఇప్పటిదాకా బ్రహ్మాండంగా ఉన్నాం, వితిన్ సెకండ్స్లో కండిషన్ అంతా మారిపోయింది, అందరికీ అనుభవమే కదా. అలాంటప్పుడు నా నుంచి ఏం కాటలేదు నాయన, నువ్వు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు అని ఆర్తిగా అడుక్కున్నారనుకో, అదైనా మంచిదే అంటాడు. ఎవరు వీళ్ళంతా? భక్తులు.
ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ఐహిక విషయాలపై ఆసక్తిని వీడు పరమాత్మ తత్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు. ఎవరు వీళ్ళు? యోగులు. యోగులేంటి? ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాపం చూడు ఎవరు నాగ సాధువులట, అఘోరాలట, పాపం వాళ్ళు ఏం సాధిస్తున్నారు అక్కడ అంటే ఏంటి? అయిపోయిందనమాట. అంటే అన్ని కోరికలు పాపం భౌతికంగా ఇంకా వాళ్ళకి ఇంకా ఏమీ అవసరం లేదనే స్థితి వచ్చింది. కానీ వాళ్ళు ఈశ్వరుడిని నమ్ముతున్నారు. మరి ఈశ్వరుడిని నమ్మినప్పుడు ఈశ్వరుడు కూడా మాయేను, అమ్మవారు కూడా మాయ అనేటువంటి విషయం గ్రహించకాలి కదా. ఇంకా అంత దూరం వెళ్ళలేదనమాట. వెళ్లకుండా ఏంటి? యోగులు అనమాట. అంటే ఇంకా నాకు చాలు, నాకు ఇంకా ఏమొద్దు, పరమాత్మ తత్వ జ్ఞానాన్ని నాకు బోధించు అని. ఇప్పుడు చూడు చాలామంది దుఃఖపడితే, ఇప్పుడు యోగం అంటే ఏమి చిన్న పని కాదు కదా. ఏమంటారు దాన్ని? హఠయోగం అంటారు. తర్వాత ఇప్పుడు ఈ అఘోరాలు వీళ్ళందరూ అంటే ఏంటి? శ్మశానాలు ఇవన్నీ ఏదో చెప్తారు కానీ అది కాదు అక్కడ. అంటే ఏంటి? మానసికంగా మాకు భగవతత్వం తప్ప ఏమీ లేదు అనేటువంటి ఆ మనసుని చాలా చిన్న విషయాలుగా భావిస్తూ చేస్తున్నామని వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళ సిద్ధాంతంలో. అది మనకేం తెలియదు. కాకపోతే ఏంది? అటువంటి వాళ్ళైనా నాకు జిజ్ఞాసులైనా పర్వాలేదు అని అంటూ లాస్ట్లో ఎవరు చెప్తారు? పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అని చతుర్విభక్తులు నన్ను భరించుదురు. అంటే అల్టిమేట్ ఏం చెప్తున్నాడు? జ్ఞాని అంటే ఎవరంటున్నాడు? పరమాత్మ ప్రాప్తి నందిన అంటే పరమాత్మ తత్వాన్ని గ్రహించుకున్నాడు, కొద్ది గొప్ప అనుభవానికి తెచ్చుకున్నాడు. అంటే కదా ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ ఏం లేదు కదా. ఇది జస్ట్ ఒక ప్లే నడుస్తోంది. ఇట్స్ నథింగ్ బట్ నాటకం. హ్యాపీగా నాటకంలో పార్టిసిపేట్ చేస్తావు. నాటకం అని నీకు తెలుసు. ఏమైనా టెన్షన్ పడతావా? అంతే చెప్పాడు మనకి మన భగవద్గీతలో మహానుభావులు ఋషులు. అంటే ఏంటి? ఈ ప్రపంచం అంతా నాటకం, ఎవరికేం తెలియదు. ఈ నాటకంలో నీ రోల్ ఏంది? నువ్వు కూడా ఒక పాత్ర వేస్తున్నావు. ఆ పాత్ర అనే విషయం నీకు అవగాహన వస్తుంది. నువ్వు ఎరుకలో ఉన్నావు, ఆ పాత్రను ఎంజాయ్ చేస్తావు అంతే. ఆ పాత్ర అయిపోయిన తర్వాత ఆ పాత్రని తీసి అవతల పడేస్తావు. వాళ్ళని జ్ఞానులు అన్నాడు. అంటే ఏంటి? నేను కూడా భగవతత్వంలో భాగమేగా. ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం నుంచి వ్యక్తమైందే ప్రకృతి. మరి ఇప్పుడు ఈ మాయ నన్ను ఏం చేస్తుంది? కాకపోతే శరీరాన్ని తీసుకెళ్తుంది, లేదంటే జబ్బులు ఇస్తుంది. తర్వాత ఇంకోటి మిగిలిన మన చుట్టుపక్కల వాళ్ళు అంటారు ఎవరి లైఫ్ ప్రాసెస్ని వాళ్ళు తీసుకొని వచ్చున్నారు. మనం ఎవరు? మనం సృష్టించలేదుగా. ఆ పరమాత్మ తత్వంలో ఎవరికి వాళ్ళ సృష్టి చేసుకున్నాము, ఆ మాయని పెంచుకుంటూ పోతూ. అందుకని ఇలాంటి స్థితి నీకు తెలిసిందనుకో, అంటే అని అంత స్థితి మనం ఉన్నామని మనం చెప్పలేము. కానీ ఆ జ్ఞానం తెలిసిందనుకో, కాసేపు బాధపడ్డా వితిన్ సెకండ్స్ అందులో నుంచి బయటికి రావడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి? ఈ జ్ఞానులు అని భక్తులు నన్ను భజిస్తారు అంటాడు. అంటే ఇప్పుడు ఈయన చెప్తుంది ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఈ చాప్టర్లో చెప్పింది ఏంటి? భక్తి గురించి చెప్పాడు. ఇప్పుడు ఇంకోటి చెప్తాము భక్తి గురించి చెప్పడంలో. భక్తి ఏంటి? ఈ 4 రకాల వాళ్ళు కూడా ఏం చేస్తారు? సరెండర్ అవుతారు. ఇప్పుడు యోగంలో సరెండర్ అవ్వడం లేదు, కర్మయోగంలో సరెండర్ అవ్వడం లేదు, జ్ఞానంలో కూడా సరెండర్ అవ్వడం లేదు. ఎందుకు సరెండర్ అవ్వడం లేదు? కర్మయోగం ఏంటి? నా శరీరం ఉంది కాబట్టి నా శరీరం ద్వారా పనిచేస్తున్నాను అని చేస్తాడు, నిష్కామ కర్మగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడేమి సరెండర్ ఇంకెవరికి లేదు. రెండోది ఏంటి? యోగంలో కూడా ఏంది? మనసు మీద పని చేసుకుంటూ తను ఇంకోటి ఏంది? ఇప్పుడు విషయాన్ని గ్రహించడానికి తను మొదలు పెడతాడు. 2 యోగం. జ్ఞానంలో ఏంటి? నాకు భగవతత్వానికి భేదం లేదు, ఇంకా నేను ఆయన తేడా కాదు కదా అంటాడు. అక్కడ సరెండర్ లేదు. సరెండర్ అయ్యే ప్లేస్ ఏది? భక్తి, ద్వైతం. అంటే ఏంటి? నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు నన్ను రక్షించు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని చేతులెత్తి సరెండర్ అయ్యేది భక్తి. అందుకే చెప్తారు కదా, జ్ఞాన భ్రష్టులు అవుతారట, యోగ భ్రష్టులు అవుతారట, కర్మ భ్రష్టులు కావచ్చు. అంటే మళ్ళీ వస్తారు పోతారు, తీసి పక్కన పెడితే. కానీ భక్తి భ్రష్టులు కాదు. ఎందుకు? ఈ భక్తి అనేది ఇది అనన్య చింతన. పాపం ఇంకా వాళ్ళకి ఏం తెలియదు కదా. కాకపోతే ఏంటంటే మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసారనుకో, అంటే మళ్ళీ వాళ్ళ చక్రం నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏంటి? సరెండర్ అవుతూ కంప్లీట్గా నమ్మాలన్నమాట. అంటే ఈ 4 రకాల భక్తులు ఉన్నారు. ఈ 4 రకాల భక్తులను కూడా నేను బాగానే చూస్తాను. ఒక జ్ఞానుల్నే నెత్తిన పెట్టుకోను, ఒక యోగులే గొప్పవాళ్ళేం కాదు. నన్ను కోరి ఆర్తిగా నన్ను అడిగిన వాళ్ళైనా, నన్ను అర్థం కావాలని అడిగిన వాళ్ళైనా వాళ్ళ కోరిక నెరవేరడం జరుగుతుంది అంటాడు. ఇక్కడ అల్టిమేట్ ఏంటి? మనం కూడా వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వం. ఇన్ని లేవు, ఉన్నదంతా ఒకటే తత్వం. ఆ ఒకటే తత్వంలో వ్యక్తమైంది. ఆ ఒక తత్వంలో వ్యక్తమైనటువంటి శక్తి ఎవరిలో ఉంది? మనలో కూడా ఉందిగా. మన మనసు డిఫర్ అయ్యి శరీరంతో పాటు పట్టుకున్నాం అనేటువంటి భావం తప్ప, మనసుని తీసి కాసేపు పక్కన పెట్టేస్తే మనం కూడా వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వం. అప్పుడు పరమాత్మతత్వం అనుకున్నప్పుడు నేను ఏది కోరుకుంటే అది కాదా? అవుతుంది. అందుకని ఏం చెప్తాడు? నువ్వు భౌతికంగా కోరుకోవడం ఎందుకు? నీకు ఏది అవసరమైనా అవన్నీ ఆల్రెడీ వచ్చేస్తాయి, నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నువ్వు హయ్యెస్ట్ దాన్ని పట్టుకుంటే లోయెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.
దానికి ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బ్యూటీషియన్ పాపం ఏమంటారు దాన్ని, మిస్ వరల్డ్‌లో లేకపోతే మిస్ యూనివర్స్ కంటెస్ట్ చేస్తాం అనుకుంటారు పాపం. కంటెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనం తిన్నట్టే అన్ని తింటే వాళ్ళ బాడీ పనికొస్తుందా? అందుకని ఎంత అవసరమైతే అంత తింటారు. ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత చేస్తారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళేసే క్వశ్చన్స్ అది అడగడానికి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి పోతారు. మరి వాళ్ళ గోల్ ఏంటప్పుడు, వాళ్ళ భౌతికంగా వాళ్ళ గోల్, వాళ్ళ హయ్యెస్ట్ ఏంది, మిస్ యూనివర్స్లో కంటెస్ట్లో నిలబడాలంటే వాళ్ళ బాడీని వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్కి కంఫర్టబుల్గా ఉండాలి. ఆ మెజర్మెంట్స్ కంఫర్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఫుడ్ మీద మనసు పెట్టారనుకో వాళ్ళు చేయగలరా? అందుకని వాళ్ళ దృష్టిలో ఫుడ్ ఏమవుతుంది, ఇట్స్ నథింగ్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళ గోల్ హయ్యెస్ట్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఏంటి, మన గోల్ హయ్యెస్ట్ అయిందనుకో చిన్న అసలు మనం కోరుకోవక్కర్లా, అవి ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి. హయ్యెస్ట్ గోల్ అంటే ఏంటి, నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించే విధంగా విచారణ చేయటం, అంతకంటే ఇంకేంలా, ఇంకా ఏం చెప్పలే. అది ఎప్పుడు ఒక అరగంట ధ్యానం చేయడమో, ఒక అరగంట యోగం చేయడమో, ఒక అరగంట కర్మ చేయడమో కాదు. 24 గంటలు ఆ ఎరుకలో మనం ఉండేట్టుగా మన ఎక్స్టర్నల్ని అంటే పైన లోపల కూడా మనం అటువంటి ఆ సిచ్యుయేషన్ని మనం క్రియేట్ చేసుకోగలగటం. అందుకని ఇప్పుడు ఈ చతుర్భక్తులు నలుగురైనా సరే, వాళ్ళని ఆర్తులైనా, అర్ధార్థులైనా, యోగులైనా, జ్ఞానులైనా వీళ్ళందరూ నాకు ఒకటేను అన్నట్టు చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి చదివేసి టైం అయిపోయింది, క్లోజ్ చేద్దాం. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను నా తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడును, అతడును నాకు మిక్కిలి ఇష్టడు అంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళు నలుగురు అందరిలో ఉన్నారు, బాగానే ఉంది. ఫస్ట్లో ఏం చెప్పాడు, 3rd చాప్టర్లో అర్జున నువ్వు యోగం చెయ్యి అని చెప్తాడు. అంటే ఏంటి, నీకు ఆ స్థితి అవసరం అని చెప్పాడు అక్కడ. అర్జునుడు యోగం చేయకపోతే నేను ధర్మం చేస్తున్నాను, అధర్మం చేస్తున్నాను, యుద్ధం అనేటువంటి దుఃఖంలో కూర్చున్నాడు కదా. అందుకని అర్జునుడికి ఏం చెప్పాడు, నువ్వు ధర్మం పాటించు, ప్లస్ యోగం కూడా చేసి నీ మనసు నిశ్చలం చేసుకోవయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ చాప్టర్లో, ఇది జ్ఞాన విజ్ఞాన యోగంలో జ్ఞానం అంటే పరమాత్మతత్వం, విజ్ఞానం అంటే అనుభవం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, నాకు అందరిలోకి జ్ఞాని ఇష్టము, ఎందుకు నాకు జ్ఞానికి తేడా లేదు, నన్ను తెలుసుకునేది నాకు జ్ఞాని తెలుసుకున్నాడు కాబట్టి నాకు ఇష్టం అంటాడు. అంటే అర్థం ఏంటి, జ్ఞానికి భగవతత్వానికి డిఫరెన్స్ లేదు, ఉన్నది ఒకటేటువంటి నిరాకార తత్వం, అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఎవరైతే గ్రహిస్తాడో మళ్ళీ కింద పడతాడా? అంటే ఒక అత్యున్నతమైనటువంటి విషయాన్ని ఒక అనుభవానికి తెచ్చుకొని అంతా ఒకటేను అనేటువంటి మనసులో భావం పెట్టుకున్న తర్వాత చిన్న విషయాల మీద కోపం వస్తుంది, రాకుండా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎందుకు, అందరం ఒకటే కదా, పార్ట్ ఆఫ్ అనేటువంటి ఒక భావం వస్తుంది. అటువంటి స్థితిలో ఉన్నవాడు మళ్ళీ ఏమన్నా వాడు కింద పడి ఇంకొక రకంగా ఆలోచిస్తాడా? అందుకని ఏం చెప్తాడు, ఎవరైతే జ్ఞాన స్థితిలో ఉంటారో వాళ్ళు నాకు ఇష్టం అన్నట్టు చెప్తాడు. రేపు కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ 1 అవర్. నమస్తే.